Hello friends, very good evening. So welcome to October 6th, 7th daily CA for SSC, RRB and as well as banks. So friends, ఈ వీడియోలో మనము October 6th and as well as 7th హిందూ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కరెంట్ అఫైర్స్ రూపంలో మనము MCQs ఫార్మాట్లో మనం డిస్కస్ చేస్తామండి. ఈ క్వశ్చన్స్ మెయిన్లీ ఫర్ SSC, RRB అండ్ యాజ్ వెల్ యాజ్ ద రైల్వేస్ వీటికి రాసేటువంటి వాళ్ళకైతే కనుక ఉపయోగపడతాయి ఖచ్చితంగానే. యూ కెన్ ఫాలో దిస్ పర్టికులర్ సిరీస్. So let's see the first and foremost question. Mohammad Muizzu is the president of which country? A. Sri Lanka, B. Maldives, C. Mauritius and as well as D. Bangladesh. So recentగా మనకి మొహమ్మద్ ముయిజు అయితే కనుక రీసెంట్గా న్యూస్లో ఉన్నారండి. ఎందుకనంటే కనుక హీ ఈజ్ కమింగ్ టు అవర్ కంట్రీ సో టు విజిట్ ఇండియా ఫర్ అరౌండ్ 4 days. సో ఫర్ ఏ 4-day విజిట్ అయితే కనుక మనకి వస్తున్నారు. అండ్ హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ మనకు ఎవరు అని అంటే కనుక మొహమ్మద్ ముయిజు అండి. మొహమ్మద్ ముయిజు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్. సో జనరల్లీ మనకి ఏంటి అని అంటే కనుక మాల్దీవ్స్ యొక్క మనకి ఎవరైనా కంట్రీస్కి నుంచి వేరే ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ మన కంట్రీకి వచ్చినప్పుడు, లేకపోతే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ వేరే కంట్రీస్ విజిట్ చేసినప్పుడు రెండు కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సిన్స్ ఇప్పుడు మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు మన కంట్రీకి వస్తున్నారు కాబట్టి సో దట్ డెఫినెట్లీ యూ మస్ట్ నో అబౌట్. మాల్దీవ్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీస్ అండి. మనకి శ్రీలంక కిందన ఉంటుంది మనకి ఇక్కడ ఇండియన్ ఓషన్ రీజియన్లో. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. అండ్ మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక మాలే ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్. మాలే ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్ అనమాట. అయితే మీకు అంటే MCQ ఫార్మాట్లోనే మనకు అడుగుతారు కాబట్టి ఇది డీటెయిల్స్ ఇంకా స్పెసిఫిక్ డీటెయిల్స్ అవసరం లేదు. లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాల్దీవ్స్ రిలేషన్స్ ఇవి కూడా మనకి ఏం అవసరం లేదు. బట్ మీరు ఏంటి అని అంటే 2024 ఇన్ ద బిగినింగ్ హాఫ్లో మీరు చూసి ఉండుంటారు సోషల్ మీడియాలో వాటిల్లో కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పేసి మనకు వస్తూ ఉండేవి న్యూస్ ఐటమ్స్ కూడాను. సో ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ పోస్ట్స్ కూడా మనకు వస్తూ ఉండేవి. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి అలా గుర్తుపెట్టుకుంటే కనుక పలానా ఇన్సిడెంట్ని బట్టి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ అడుగుతారు, ఏ ఓషన్లో ఉందని అడుగుతారు, క్యాపిటల్ వచ్చేసి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్ మధ్యన ఉందండి. సో దట్ ఈజ్ నోన్ యాజ్ ఎక్సర్సైజ్ ఎకూవెరిన్. ఇలా కూడా అడగచ్చు అనమాట. ఎక్సర్సైజ్ ఎకూవెరిన్ ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాల్దీవ్స్. అండ్ అలాగే వన్ మోర్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్సర్సైజ్ దోస్త్ అని చెప్పేసి ఆర్ దోస్తి విచ్ మీన్స్ ఫ్రెండ్షిప్ అని ఇంకొక ఎక్సర్సైజ్ ఉండేది. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా, మాల్దీవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక. ఇండియా, మాల్దీవ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక మధ్యన ఈ ఎక్సర్సైజ్ అయితే కనుక మనం క్యారీ అవుట్ చేస్తామండి. వాట్ వాజ్ ద ఆన్సర్ హియర్ దేర్ ఫోర్? బి, మాల్దీవ్స్ ఈజ్ ద ఆన్సర్. మొహమ్మద్ ముయిజు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే మాల్దీవ్స్. సో చూడండి, ప్రెసిడెంట్ ఈజ్ మాల్దీవ్స్. Mohammad Muizzu is the current president of the Maldives, a nation which is of islands located in the nation of islands located in the Indian Ocean, known for its mainly for tourism and strategic importance in the South Asia. ఎందుకు న్యూస్లో ఉంది? ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు ఈజ్ ఆన్ ఏ 4-day visit to India seeking the assistance to tackle the లూమింగ్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ దట్ ఆఫ్ ద మాల్దీవ్స్. మాల్దీవ్స్కి హ్యూజ్ డెట్ ఉందండి. అంటే విపరీతంగా మనకి ఏంటి అని అంటే అప్పులు ఉన్నాయన్నమాట మాల్దీవ్స్కి. వాటిల్ని ఇది చేసుకోవడానికి సమ్ సార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇండియా నుంచి తీసుకోవడానికి కూడా మనకి మొహమ్మద్ ముయిజు అయితే కనుక వస్తున్నారు. మొహమ్మద్ ముయిజు ఇందాక మనం అనుకున్నట్టుగా ఏంటంటే ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేటువంటిది సో దాని మీద రన్ చేశారనమాట. అంటే మొత్తం ఇండియన్ ట్రూప్స్ అన్నీ కూడా మాల్దీవ్స్ నుంచి వెళ్ళిపోవాలి బయటికి అని యాంటీ ఇండియా సెంటిమెంట్స్ మనకి మాల్దీవ్స్లో రైజ్ అయ్యాయి. బట్ హౌఎవర్ దట్ హ్యాస్ బిన్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్డ్ అండ్ నౌ ద మాల్దీవ్స్ ద ప్రెసిడెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సీకింగ్ ద హెల్ప్ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్. ఎస్, లెట్స్ గో టు దట్ నెక్స్ట్ వన్. కయీస్ సయీద్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ. అల్జీరియా, B. ఈజిప్ట్, C. టునీషియా అండ్ యాజ్ వెల్ యాజ్ D. మొరక్కో. సో మనకి ఇప్పుడు మనకి కయీస్ సయీద్ అని చెప్పేసి రీసెంట్గా కయీస్ సయీద్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ టునీషియా అండి. ప్రెసిడెంట్ ఆఫ్
తునీషియా, TUNISIA, తునీషియా. తునీషియాలో మనకి రీసెంట్గా తునీస్ ఈజ్ బేసికల్లీ ఇట్స్ క్యాపిటల్. సో ఓకేనా, క్యాపిటల్ వచ్చేసి తునీస్, విచ్ ఈజ్ ఆల్సో ద లార్జెస్ట్ సిటీ యాజ్ వెల్. సో తునీస్ మనకి క్యాపిటల్ అండ్ అలాగే లార్జెస్ట్ సిటీ కూడా అనమాట. రీసెంట్గా మనకి మనకి తునీషియా అనేటువంటిది నార్త్ ఆఫ్రికన్ కంట్రీ. నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అంటే మెడిటరేనియన్ సీకి ఓపెన్ అయ్యి మనకి ఈ యొక్క నార్త్ ఆఫ్రికన్ కంట్రీ ఈజ్ వాట్ ఈస్ దిస్ తునీషియా ఈజ్. సో కయస్ సయీద్ అనేటువంటి ఆయన హీ ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ తునీషియా. తునీషియాలో మనకి రీసెంట్గా ఎలక్షన్స్ అయితే జరిగాయి. మళ్ళీ కయస్ సయీదే ద నెక్స్ట్ 5 years కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరుగుతోంది. అండ్ తునీషియా యొక్క లొకేషన్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఎక్కడుందండి లొకేషన్ మనకి? తునీషియా యొక్క లొకేషన్ వచ్చేసి మనకి ఇట్స్ లొకేటెడ్ ఇన్ ద నార్థరన్ ఆఫ్రికా అండర్లో మనకి ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్థరన్ ఆఫ్రికా. దెన్ తునీషియా యొక్క నైబరింగ్ కంట్రీస్ మనం తీసుకున్నట్లయితే సో జనరల్గా అడగరండి, బట్ SSC వాటిల్లో కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. లిబియా వచ్చేసి మనకి సౌత్ ఈస్టర్న్ సైడ్ ఉంటుంది. అల్జీరియా వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక టు ద వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ ఉంటుంది. టు ద వెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ వెస్ట్. ఓన్లీ మెయిన్లీ 2 కంట్రీస్ అండి, ఒకటి లిబియా, సెకండ్ వచ్చేసి అల్జీరియా. ఇంకా నార్థర్న్ సైడ్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక మెడిటరేనియన్ సీ ఉంటుంది మనకి, మెడిటరేనియన్ సీ. ఓకే, మెడిటరేనియన్ సీ. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమడుగుతారు? కయస్ సయీద్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే వాట్ వాజ్ ద ఆన్సర్? సి, తునీషియా ఈజ్ ద ఆన్సర్. కయస్ సయీద్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తునీషియా అండ్ తునీషియా యొక్క తునీస్ ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద లార్జెస్ట్ సిటీ యాజ్ వెల్. ఇది మనకి నార్త్ ఆఫ్రికన్ కంట్రీ, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ, సౌత్ ఆఫ్రికన్ కంట్రీ, నార్త్ ఈస్టర్న్ కంట్రీ, ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద నార్త్ ఆఫ్రికన్ కంట్రీ. సో తునీషియా యొక్క లొకేషన్ ఎక్కడుందమ్మా? తునీషియా యొక్క లొకేషన్ నార్థరన్ ఆఫ్రికాలో ఉంది. ఏ 2 కంట్రీస్ బార్డర్ అవుతాయి? లిబియా ఈజ్ 1 country అండ్ యాజ్ వెల్ యాజ్ అల్జీరియా ఈజ్ అనదర్ కంట్రీ మనకి. అండ్ నార్థరన్ సైడ్ అంతా కూడా మనకి మెడిటరేనియన్ సీ అయితే కనుక ఇదై ఉంటుంది. ఇవే పాయింట్స్ని మనము ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, Kais Saied is the current president of Tunisia. It is a North African country. It is known for being the birthplace of the Arab Spring and its subsequent democratic transition. Tunisia recently held a presidential election where Kais Saied is expected to secure a second term. So already manaki enti ante kanaka, so already he is the current president and elections aithe conclude ayyayi. He is expected to be the second president as well. His presidency has been marked by the controversy, especially after his 2021 power consolidation when he dissolved the parliament, took into extraordinary powers. సో దెన్ తునీషియాస్ లొకేషన్ మనకు తీసుకున్నట్లయితే కనుక నార్థరన్ మోస్ట్ కంట్రీ ఇన్ ఆఫ్రికా అండి తునీషియా వచ్చేసి. అండ్ ఇట్ ఈస్ బార్డర్డ్ బై అల్జీరియా టు ద వెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ వెస్ట్ అండ్ లిబియా టు దట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్. 2 countries చెప్పాను కదా, ఒకటి వచ్చేసి అల్జీరియా, సెకండ్ వచ్చేసి లిబియా మనకి. అండ్ ద నార్త్ అండ్ ఈస్టర్న్ సైడ్ ఏముంది మనకి? మెడిటరేనియన్ సీ, నార్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్టర్న్ సైడ్. అండ్ ఇట్ షేర్స్ ద మెరిటైమ్ బార్డర్స్ విత్ దట్ ఆఫ్ ద ఇటలీ టు ద నార్త్ అండ్ మాల్టా టు ద ఈస్ట్. So these are the important points with respect to the second important one. And moving forward to that of the third one, which international organization has recently approved the first diagnostic test for mpox disease? World Bank, United Nations, World Health Organization, International Monetary Fund. So the name itself suggests something related to diseases. So the answer will be వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్ ద ఆన్సర్ అండి. అయితే మనకి ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా మనకి ద ఫస్ట్ వ్యాక్సిన్, సో ద ఫస్ట్ నాట్ వ్యాక్సిన్, ఇట్స్ అ డయాగ్నోస్టిక్ టెస్ట్, ద ఫస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ని రీసెంట్గా మనకి అప్రూవ్ అయితే కనుక చేశారు. ఫస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ని అయితే కనుక WHO వాళ్ళు అయితే రీసెంట్గా అప్రూవ్ చేశారండి. ఎంపాక్స్ అంటాం. ఎంపాక్స్ అంటే అర్థం ఏంటంటే మంకీ పాక్స్ అని అర్థం. ఇది మనకి మంకీ పాక్స్ వైరస్ ద్వారా మనకైతే కనుక ఇది కాజ్ అవుతుంది. అయితే ఈ వైరస్ అనేటువంటిది ఇట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద యానిమల్స్ టు హ్యూమన్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఇది ట్రాన్స్మిట్ అవుతుందండి. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ జూనాటిక్ డిసీజ్ అంటారు. వాట్ ఈజ్ ఏ జూనాటిక్ డిసీజ్ అని కూడా మనకు అడుగుతూ ఉంటారు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ జూనాటిక్ డిసీజెస్ అని కూడా మనకు అడుగుతుంటారు. సో జూనాటిక్ డిసీజ్ ఈజ్ బేసికల్లీ వాట్ ఈజ్ ఎ జూనాటిక్ డిసీజ్? ఏ డిసీజ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ జూనాటిక్ డిసీజ్.
అండ్ ఇది ఎంపాక్స్ అంటే ఏంటి, మనకి మంకీ పాక్స్ వైరస్ వల్ల మనకు కాజ్ అవుతుంది. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అని అర్థం. WHO వాళ్ళు రీసెంట్గా ఫస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ని డయాగ్నోస్ చేయడానికి, అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క ఎంపాక్స్ని ఏమని డిక్లేర్ చేశారండి, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. Okay, public health emergency. So which international organization has recently approved the first diagnostic test for mpox ante kanaka answer is WHO. So అవే పాయింట్స్ మనం రాసాం. సో ద WHO ఈజ్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్. సో ఓవరాల్ ప్రపంచం మొత్తం మీదుగా ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఇది చేసేటువంటి ఇదేంటి అంటే కనుక పవర్ మనకి WHOకి ఉంటుంది. WHO ఈజ్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. మనకి ఇట్ విల్ గివ్ ద డైరెక్షన్స్, ఇట్ విల్ గివ్ సమ్ అడ్వైజెస్, it will take the countries on board, it will help the African countries or least developed countries, and it will help the governments as well. It plays a crucial role in addressing the global health crisis by providing the guidelines, support and approvals for medical interventions andi. అయితే WHO recently announced the approval of the first diagnostic test for something called as mpox disease, which is also known as monkeypox అని చెప్పేసి పిలుస్తారు. This is a significant development as the emergency use authorization will enhance the testing capabilities, especially in the countries experiencing the mpox outbreaks. So far this disease has caused around 800 deaths and affected around 30,000 plus people, and with the most severe impact seen in the Democratic Republic of Congo. Democratic Republic of Congo is a African country manaki. Democratic Republic of Congo. So mainly important viruses like for example Zika virus, లేకపోతే కనుక ఇప్పుడు మంకీ పాక్స్, ఎంపాక్స్ వైరస్, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మనకి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మనకైతే అరిజినేట్ అయితే అవుతున్నాయండి. దిస్ అప్రూవల్ కమ్స్ అట్ ఏ క్రిటికల్ టైమ్ యాజ్ మెనీ కంట్రీస్ హ్యావ్ బీన్ struggling to meet the rising demand for the quick and accurate designing for the mpox testing for the mpox. Yes, then the next important one వచ్చేసి మనకి, in which city will the upcoming SCO summit be held, where India has decided not to engage in discussions regarding its relations. Okay, in which city engage in discussions regarding its relations with the Pakistan? న్యూ ఢిల్లీలో జరుగుతుంది సమిట్, ఇస్లామాబాద్, బీజింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాస్కో. సో ఈ సమిట్ వచ్చేసి మనకి ఇస్లామాబాద్లో జరుగుతుందండి. ఇప్పుడు అప్కమింగ్ SCO సమిట్, SCO యొక్క సమిట్ సో మనకి అక్టోబర్లో ఇప్పుడు మనకి ఇక్కడ జరగబోతోంది అని అంటే కనుక ఇస్లామాబాద్, పాకిస్తాన్లో జరగబోతోంది. ఇస్లామాబాద్ పాకిస్తాన్లో అయితే జరగబోతోంది. మొన్నటి దాకా కూడా ఏంటి అని అంటే కనుక సిన్స్ ఇండియా, అసలు ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం. SCO అంటే అర్థం ఏంటంటే అండి, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని అర్థం మనకి. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ బేసికల్లీ స్టాండ్స్ ఫర్ SCO. ఇది మనకి 2001లో ఇట్ వాస్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 2001 అండ్ ద ఫస్ట్ సమిట్ మనకి బీజింగ్లో జరిగింది. ఓకే, ఫస్ట్ సమిట్ ఇన్ బీజింగ్లో మనకైతే కనుక జరిగింది. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇండియా ఈజ్ ఏ మెంబర్ అండి. ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ SCO, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనకి ఇండియా అయితే కనుక మనకి మెంబరే. మనకి ఇది 2001లో మనకి క్రియేట్ అయింది. ఈవెన్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ అండి. మనకి దీంట్లో పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఏ మెంబర్. అయితే మనకి చాలా అరౌండ్ 2016-17 దగ్గర నుంచి పాకిస్తాన్తో మనకైతే కనుక మాటలు లేవు, ఎటువంటి డైలాగు లేదు. బికాజ్ వీ సే దట్ పాకిస్తాన్ ఈజ్ స్పాన్సరింగ్ టెర్రరిజం. సో ఆ యొక్క టెర్రరిజంని కంప్లీట్లీ విడిచిపెట్టి సో డైలాగ్ అండ్ డిప్లొమసీ అండర్లోకి వస్తాను అని అంటే అప్పుడు మాత్రమే మనం పాకిస్తాన్తో ఎంగేజ్ అవుతాము అని చెప్పాం తప్ప సో ఏంటి అని అంటే లేకపోతే కంటిన్యూస్గా మన యొక్క ఇండియన్ సాయిల్ మీదన ఆ యొక్క టెర్రరిజంని స్పాన్సర్ చేస్తాను, సో టెర్రరిస్ట్ అటాక్స్ని క్యారీ అవుట్ చేయిస్తాను అని అంటే కనుక సో వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్. అది ప్రస్తుతం అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన మాటలు లేవన్న విషయం మనకు అర్థం కావాలి. అయితే ఈ SCO సమ్మిట్ అనేటువంటిది
ఎక్కడ జరుగుతోంది ఇప్పుడు? ఇస్లామాబాద్, పాకిస్తాన్లోనే జరుగుతోంది. మరి ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ చేయాలా వద్దా, లేకపోతే అసలు ఎవరు అటెండ్ చేస్తారు, అసలు అటెండ్ చేస్తారా లేదా అనేటువంటి డిస్కషన్ అంతా కూడా మనకి మొన్నటిదాకా నడిచింది. ఫైనల్లీ ఇట్ వాజ్ డిసైడెడ్ టు సెండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్. ఈవెన్ ఇది కూడా మనకు అడుగుతారండి, ఎవరు విజిట్ చేస్తున్నారు ఎస్సీఓ సమిట్కి అని చెప్పి. ఎందుకంటే చాలా ఎంత కాంట్రవర్సీ అది కూడా మనకి నడుస్తోంది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ అయితే కనుక ఇప్పుడు ఈ సమిట్ని మనకి అటెండ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ చెప్తున్నది ఏంటి అని అంటే కనుక ఎస్ జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారు అని అంటే, సో వీ విల్ నాట్ ఎంగేజ్ విత్ పాకిస్తాన్. సో దిస్ ఈజ్ నాట్ ఎ బైలేటరల్ రిలేషన్ సమిట్ కాదు ఇది. దిస్ ఈజ్ ప్యూర్లీ మెంట్ ఫర్ SCO. సో వీఆర్ గోయింగ్ టు పాకిస్తాన్ ఆర్ ఇస్లామాబాద్, సో ఓన్లీ ఫర్ SCO, బట్ నాట్ టు హ్యావ్ ద టాక్స్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ తోటి ఎంగేజ్ అవ్వడానికి, పాకిస్తాన్ తోటి మాట్లాడటానికి, పాకిస్తాన్ తోటి బైలేటరల్ రిలేషన్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి వెళ్ళట్లేదు. సో ద పర్పస్ వై వీఆర్ గోయింగ్ ఈజ్, ద పర్పస్ ఈజ్ జస్ట్ టు విజిట్ SCO సమిట్ని అటెండ్ చేయడం, వెనక్కి వచ్చేయడం మాత్రమే ఇది అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుందండి. అందుకని చెప్పేసి మనకి ఇదంతా న్యూస్లో ఉంది. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అప్కమింగ్ SCO సమిట్ ఎక్కడ జరగబోతోంది మనకి? ఇప్పుడు ఇస్లామాబాద్లో జరగబోతోంది. దట్ ఈస్ వాట్ యూ షుడ్ నో అబౌట్. సో అవే పాయింట్స్ మనం ఇక్కడ రాసాం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ India will not engage in discussions regarding its relations with Pakistan at the SCO summit in Islamabad, focusing instead on the multilateral aspects of the event as well. So we won't talk with Pakistan and we won't even bring the issue of Pakistan there. So only multilateral aspects ni maatrame మేము ఇక్కడ డిస్కస్ చేస్తాము అని అయితే కనుక చెప్పడం జరుగుతుంది. డాక్టర్ ఎస్ జైశంకర్ emphasized that India's participation at SCO summit will focus on multilateral issues only. India will not discuss bilateral relations with Pakistan during the summit. Please be very clear. ఎటువంటి bilateral relations aspects కూడా డిస్కస్ చేయబడవు, అటెండ్ అవ్వబడవు. He highlighted that SAARC progress is stalled because of due to the cross-border terrorism from one member country. సో SAARC కూడా మనకి ఆగిపోవడానికి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని చెప్పేసి మనకు ఉండేది SAARC అని చెప్పేసి. బట్ ఇప్పుడు SAARC అయితే కనుక కంప్లీట్లీ ఆగిపోయిందండి. SAARC సమిట్స్ అవి కూడా మనకి జరగట్లేదు. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే కనుక ఏం చెప్తున్నారు అని అంటే, బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్రాస్ బార్డర్ టెర్రరిజం దట్ వాస్ ప్రమోటెడ్ బై వన్ కంట్రీ. అంటే ఒక్క దేశం ఈ ఉగ్రవాదాన్ని, టెర్రరిజంని ప్రమోట్ చేస్తున్నటువంటి కారణంగా ఇంకొక కంట్రీ మీదన, ఆ ఒక కంట్రీ ఎవరు చేస్తున్నారు? పాకిస్తాన్ చేస్తుంది. ఎవరి మీద చేస్తుంది? ఇండియా మీద చేస్తుంది. ఆ ఒక్క కారణంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఎక్స్టెండ్ చేయబడడం కుదరదు అని చెప్పేసి, మనం ఇది చేయడం కుదరదు. లైక్ అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ రీజన్ దెర్ వోంట్ బి ఎనీ బైలేటరల్ టాక్స్ విత్ ద పాకిస్తాన్. Sardar Patel's approach to foreign policy was also referenced, emphasizing direct dealings with Pakistan, avoiding the external manipulation. India desires good relations with Pakistan but will not overlook the issue of cross-border terrorism. See, at the end of the day, what we want is we want good relations with Pakistan only, even Pakistan also, but not at the cost of టెర్రరిజం. సో టెర్రరిజంని ప్రమోట్ చేస్తూ గుడ్ రిలేషన్ని మెయింటైన్ చేయాలి అంటే కనుక, సో దట్ విల్ నాట్ వర్క్. So Pakistan has to completely abandon the terrorism and take the peaceful path is something that the external affairs ministry is emphasizing on అండి. ఓకే, ఇప్పుడు అప్కమింగ్ SCO సమిట్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు అటెండ్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకైతే ఉంటాయి. దెన్ నెక్స్ట్ వన్, who is chairing the review meeting with the chief ministers of left-wing extremism affected states? LWE అంటారు. LWE అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని అర్థం మనకి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. సో ఆర్ సింపుల్గా మనకి ఏమంటారు అని అంటే కనుక, వి పాపులర్లీ కాల్ ఇట్ యాజ్ మావోయిస్ట్స్ అంటారు. మావోయిస్ట్స్ ఆర్ నక్సలైట్స్, ఇలాంటి టర్మ్స్ మనకి యూజ్ చేయడానికి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారండి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అనమాట. అయితే ఈ యొక్క ఎక్స్ట్రీమిజంకి సంబంధించినటువంటిది, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ని ఎవరు చైర్ చేస్తున్నారు, హూ ఈజ్ చైరింగ్ ఇట్ అంటే హూ ఈజ్ హోస్టింగ్ ఇట్, హూ విల్ లీడ్ ఇట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. సో ద ఆన్సర్ ఈస్ బి, హోమ్ మినిస్టర్.
Home Minister Amit Shah, he is heading the chief ministers review meeting with the chief ministers of the left wing extremism affected states. అయితే అసలు ఎందుకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మనకి ప్రమోట్ అవుతుంది, ఎందుకు స్ప్రెడ్ అవుతుంది, ఎందుకు కంటిన్యూ అవుతుంది అలాగా అంటే మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ పావర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్. పావర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, అంటే డెవలప్మెంట్ లేకపోవడం అని అంటే కనుక ఆ రీజియన్ ఒకవేళ గ్రో అవ్వకపోవడం వల్ల అక్కడ ఉండేటువంటి పీపుల్ ఇంకా వెనకబడినే ఉంటూ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది విపరీతంగా ఉండటం వల్ల సో కొంతమంది పీపుల్ ఏం చేస్తారు అని అంటే కనుక గవర్నమెంట్స్ని రిమూవ్ చేయడానికి, అవుట్ చేయడానికి ఆర్మ్డ్ వేస్లో, వైలెంట్ వేస్లో మనకి అనేటువంటి పాత్ని మనకి ఎంచుకుంటారండి. బికాస్ ఆఫ్ డ్యూ టు ద పావర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ మనకి ఈ యొక్క సో ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దెన్ ద వైడ్లీ స్ప్రెడ్ కాస్ట్ డిస్క్రిమినేషన్. సో కాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, సో ద లోవర్ కాస్ట్ పీపుల్, సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక హూ ఫేస్డ్ ద హిస్టారికల్ ఇంజస్టిస్. మన యొక్క కాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి డిజైన్ చేసి హిస్టారికల్ ఇంజస్టిస్కి సబ్జెక్ట్ చేయటం వల్ల కూడా ఈ విధమైనటువంటి రెవల్యూషనరీ ఆ యొక్క ప్రొటెస్టెడ్ థాట్స్ మనకి ఈ పీపుల్లో మనకి ఉంటాయండి. అండ్ అలాగే ఎక్స్ప్లాయిటేషన్ బై పవర్ఫుల్ ఎంటిటీస్ వల్ల కూడా, ఆ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ వల్ల కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధమైనటువంటి యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేటువంటిది ఇది అవుతుందన్నమాట, ప్రివైల్ అవుతుంది. అండ్ అలాగనే మనకేంటి అని అంటే కనుక సో ద గవర్నమెంట్ హ్యావ్ సెట్ ఎ టార్గెట్ టు ఎలిమినేట్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం బై ద ఇయర్ మార్చ్ 2026 నాటికి ఎల్డబ్ల్యూని అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద హోమ్ మినిస్టర్ ఇస్ అమిత్ షా ఇస్ ద ఆన్సర్. Union Home Minister Amit Shah will chair a crucial review meeting with the chief ministers of left-wing extremism affected states today in New Delhi. The meeting aims to assess the ongoing efforts to combat Naxalism and discuss further developmental support for the affected regions. Home Minister Amit Shah will chair the meeting with CMs of LW affected states. CMs of states like IAP, Bihar, Chhattisgarh and others will attend. And most important point, the center is committed to eliminate the LWE by the March 2026 నాటికి మనకైతే కనుక ఎలిమినేట్ చేయాలి అనేటువంటిది ఆలోచన పెట్టారు. టార్గెట్ అయితే కనుక LWE violence has dropped by 72% and deaths have been decreased by 86% since the year 2010. Moving forward to the next question. Who headed the high-level committee on One Nation, One Election? A. Narendra Modi, B. Ramnath Kovind, C. Amit Shah and as well as the D. Rajnath Singh. So One Nation, One Election కమిటీ అయితే కనుక ఒక హై లెవెల్ కమిటీని మనకి కన్స్టిట్యూట్ చేశారండి. ఆ యొక్క హై లెవెల్ కమిటీ వచ్చేసి మనకి దేని గురించి అని అంటే కనుక టు అసెస్ the feasibility of having the one nation one election అని చెప్పేసి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ పార్లమెంట్ ఎలక్షన్, దట్ ఈజ్ లోక్సభ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆల్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ ద యూనియన్ టెరిటరీస్ యాజ్ వెల్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క ఎలక్షన్స్ అన్నిటినీ కూడా ఒకేసారి కండక్ట్ చేయడము. అండ్ అలాగనే విత్ ఇన్ ద ఫస్ట్ 100 days లోపలే మనకి ఏంటి అని అంటే కనుక పంచాయత్ అండ్ మున్సిపాలిటీ యాజ్ వెల్ యాజ్ ద మున్సిపాలిటీ ఎలక్షన్స్ని కూడా కండక్ట్ చేయాలి. సో దట్ ఏమవుతుంది, ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి కండక్ట్ చేయటం వల్ల ఇంకా ప్రపంచం, ఇంకా ఇండియా మొత్తం ఏమవుతుంది అని అంటే కనుక ఇంకా మళ్ళీ ఇంకొక 5 years పాటు కూడా ఇంకా ఎటువంటి ఎలక్షన్ అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. సో దట్ ద గవర్నమెంట్ విల్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ instead of the next election. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 monthsలో మళ్ళీ జార్ఖండ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్, లేకపోతే మళ్ళీ బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో త్రూ అవుట్ ద ఇయర్ ఫర్ కంప్లీట్ 5 years మనకి ఎక్కడో చోట ఏదో ఒక ఎలక్షన్స్ అలా పెడుతూనే ఉంటున్నారు అనుకోండి. సో జనరల్లీ ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆ నియర్ బై కూడా అక్కడ వాళ్ళ యొక్క రూల్ రావాలి అని చెప్పేసి వాటి మీద ఆలోచన ఉంటుంది తప్ప మనకి రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ మీద, పీపుల్ యొక్క వెల్ఫేర్ మీద మనకి ఆలోచన తక్కువ ఉంటుంది. ఇలా ఉండకుండా అండ్ అట్ ద సేమ్
సేమ్ టైం దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కాస్ట్ యాజ్ వెల్. సో కాస్ట్ని కూడా మనకి ఏంటి అంటే కనుక తగ్గించడానికి, బర్డెన్ అనేటువంటి దాన్ని తగ్గించడానికి కూడా ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి దాన్ని అయితే ప్రపోజ్ చేస్తున్నారు. రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ అయితే రీసెంట్గా కాన్స్టిట్యూట్ చేశారండి. ఆయన యొక్క కమిటీ డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే కనుక సబ్మిట్ చేశారు. వేర్ దే సెడ్ దట్ పార్లమెంట్ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటివి మనకి కంక్లూడ్ అవ్వాలి, ప్లస్ ఒకేసారి అవ్వాలి, ప్లస్ అక్కడి నుంచి వితిన్ 100 days లోపల పంచాయత్ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ని కూడా ఫినిష్ చేయాలి అనేటువంటిది టార్గెట్ ఇక్కడ. ఓకే, హూ హెడెడ్ ద హై లెవెల్ కమిటీ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ద ఆన్సర్ ఈస్ బి రామ్నాథ్ కోవింద్ ఇస్ ద ఆన్సర్ అండి. Former President Ramnath Kovind, who chaired the Committee of One Nation, One Election, emphasized the long-term benefits of adopting the simultaneous elections in India. He shared his views while delivering the 30th Lal Bahadur Shastri National Memorial Lecture in New Delhi. Ramnath Kovind headed the One Nation, One Election Committee. Very, very important point and ఇది మనకి ఖచ్చితంగా who of the following has headed the One Nation, One Election Committee అని చెప్పేసి అడుగుతారు. It was Ramnath Kovind is answer. And he believed that the simultaneous elections will lead to better governance and policy stability. It is seen as a reform which will enhance the social cohesiveness, economic growth and global competitiveness. This move will align with the India's vision of becoming a developed India, that is Vikshita Bharat అని చెప్పేసి ఇండియా అయితే కనుక ఆస్పైర్ చేస్తుంది టు బికమ్. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బి రామ్నాథ్ కోవింద్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. In which state was the Banjara Virasat Museum inaugurated by the Prime Minister Narendra Modi? A. Gujarat, B. Maharashtra, C. Rajasthan and as well as the మనకి మధ్యప్రదేశ్. ఓకే, సో రీసెంట్గా వషీం WASHIM వషీం మహారాష్ట్రలో మనకైతే కనుక రీసెంట్గా ఈ యొక్క మ్యూజియంని బంజారా విరాసట్ మ్యూజియం అనేటువంటి దాన్ని అయితే కనుక ఇనాగరేట్ చేశారు. ఆ పేరులోనే ఉంది కదా, బేసికల్లీ దిస్ మ్యూజియం విల్ ఫోకస్ అపాన్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద బంజారా కమ్యూనిటీ. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద బంజారా కమ్యూనిటీ యొక్క కల్చరల్ హెరిటేజ్ని. సో ద ఆన్సర్ ఈస్ బి మహారాష్ట్రలో రీసెంట్గా మనకి బంజారా విరాసట్ మ్యూజియం అయితే కనుక ఇనాగరేట్ చేశారు. మూవింగ్ ఫార్వర్డ్, ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగరేటెడ్ ద బంజారా విరాసట్ మ్యూజియం ఇన్ ద పోహరదేవి లొకేటెడ్ ఇన్ వషీం మహారాష్ట్ర. సో దిస్ 4-story మ్యూజియం హైలైట్స్ ద రిచ్ హెరిటేజ్ అండ్ లెగసీ ఆఫ్ ద బంజారా కమ్యూనిటీ వాళ్ళ గురించి త్రూ ఇట్స్ 13 galleries. It celebrates the cultural heritage of the Banjara community. Prime Minister Modi paid the tribute to spiritual leaders Sant Sevalal Maharaj and Sant Ramarao Maharaj. He performed darshan and puja at the Jagadamba temple in Poharadevi. ఓకే, అండ్ అలాగనే ఇక్కడ మనకి అడ్రస్ చేస్తూ అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఇనిషియేటివ్స్ వర్త్ 23,000 crore rupees. 23,000 crore rupees మనకి ఏంటి అంటే వర్త్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ హస్బెండరీ ఇనిషియేటివ్స్ని ఇక్కడైతే కనుక లాంచ్ అయితే చేశారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి మెయిన్లీ తెలియాల్సింది బంజారా విరాసట్ మ్యూజియం ఎక్కడ ఇనాగరేట్ చేశారు రీసెంట్గా అడుగుతారు. మహారాష్ట్రలో అయితే ఇనాగరేట్ చేశారు. ఇది మనకి ఎవరి పర్టికులర్ ఏ కమ్యూనిటీ యొక్క కల్చరల్ హెరిటేజ్ని మనకి ఇచ్చేస్తుంది, బంజారా కమ్యూనిటీస్ యొక్క కల్చరల్ హెరిటేజ్ని అయితే కనుక ఇది చేస్తుంది. అండ్ అలాగనే ఇక్కడ మనకి 23,300 crore rupees వర్త్ మనకి అగ్రికల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ హస్బెండరీ ఇనిషియేటివ్స్ని అయితే కనుక మనకి లాంచ్ చేశారు. వాట్ వాజ్ ద ఆన్సర్? బి మహారాష్ట్ర ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. The Surda mine, which recently resumed operations, is located in which state? Chhattisgarh, Jharkhand, Odisha and as well as Madhya Pradesh. సో ఇది మనకి ఈ యొక్క సుర్దా మైన్ అనేటువంటిది కాపర్ మైన్ అండి. ఇట్స్ ఏ కాపర్ మైన్ ఫ్రమ్ జార్ఖండ్. కాపర్ మైన్ ఇన్ జార్ఖండ్లో ఇది ఒక కాపర్ మైన్ అనమాట. రీసెంట్గా దీని యొక్క ఆపరేషన్స్ని మనకి రెజ్యూమ్ అయితే కనుక చేయడం జరిగింది. It is owned by the Hindustan Copper Limited, HCL, Hindustan Copper Limited. Hindustan Copper Limited వాళ్ళ యొక్క which is a public sector company under the Ministry of, which is a public sector company under the Ministry of Mines వాళ్ళదనమాట ఈ యొక్క సుర్దా మైన్ అనేటువంటిది. సో నౌ రీఓపెనింగ్ దిస్ మైన్ విల్ బీ క్రూషియల్ ఫర్ అచీవింగ్ ద సెల్ఫ్ రిలయన్స్ ఇన్ కాపర్ ప్రొడక్షన్లో మనకి ఏంటి అని అంటే కనుక సెల్ఫ్ రిలయన్స్ని పెంచడానికి ఇది మనకి ఎంతగానో క్రూషియల్ అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ద సుర్దా మైన్ విచ్ రీసెంట్లీ రెజ్యూమ్డ్ ద ఆపరేషన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద విచ్ ఇండియన్ స్టేట్? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ మధ్యప్రదేశ్. సో వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? బి జార్ఖండ్ ఇస్ ద బి జార్ఖండ్ ఇస్ ద ఆన్సర్. కరెక్ట్.
మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, దీనికి సంబంధించిన పాయింట్స్ చూస్తే ద సుర్దా మైన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద జార్ఖండ్ స్టేట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాపర్ కాంప్లెక్స్. The resumption of its operations will mark a significant move towards enhancing the India's self-reliance in copper production. The Union Ministry of State for Coal and Mines recently inaugurated the reopening of the Surda mine operations. It is expected to boost the local economy, generate employment and increase the nation's copper production capacity అనేటువంటిది పెరుగుతుంది. The Surda mines production is projected to rise from 0.4 million tons per annum to 0.9 million tons per annum within 7 years. Okay. Moving to the next one. Next defense based question అండి. Which organization successfully tested the 4th generation very short range air defense system అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ఇది మనకి రీసెంట్గా ఇట్ వాస్ టెస్టెడ్ రీసెంట్లీ బై ద డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక రీసెంట్గా దీన్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇట్ ఈస్ అన్ ఇండిజీనియస్లీ డెవలప్డ్, అంటే మనంగానే ఇండిజీనియస్లీ ఏ కంట్రీ యొక్క సపోర్ట్ లేకుండా ఇట్ ఈస్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ద ఆన్సర్ ఈస్ సో బి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి మనకైతే కనుక 4th జనరేషన్ వర్షన్ రీసెంట్గా అయితే మనకి టెస్ట్ అయితే చేశారు. అండ్ ద ఆన్సర్ ఈస్ బి డిఆర్డిఓ అండి. So the DRDO successfully conducted 3 flight tests of the 4th generation VSHORADS. That means even abbreviation kuda manaku adugutu untaru. Very short range air defense system at the Pokhran field firing ranges in Rajasthan. These demonstrated the system's ability to intercept the high speed aerial targets in various scenarios. So okay, high speed aerial targets వచ్చినటువంటి వాటిని మనకి ఏంటి అని అంటే కనుక So DRDO successfully tested the 4th generation VSHORADS with 3 flight trials. This test showcased the system's hit-to-kill capability at the maximum range and as well as altitude. It is an indigenously developed man-portable air defense system. These trials test the system in approaching, receding and crossing the targeted modes. So Rajnath Singh has praised the development for boosting the defense against the aerial threats. Yes, moving forward to the next one. In which city will DEF Connect 4.0? సో ద డిఫెన్స్ కనెక్ట్ అని అర్థం అనమాట. ఇట్ బి ఇనాగ్రేటెడ్ బై రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్. సో ఆయన చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. డెఫ్ కనెక్ట్ 4.0 ఈ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద సో ఢిల్లీలో మనకైతే కనుక రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ద రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ విల్ ఇనాగ్రేట్ ద డెఫ్ కనెక్ట్ 4.0 so on October 7th 2024 at the Manekshaw Center, Delhi Cantonment. So this event will highlight the India's growing defense innovation ecosystem with participation from various stakeholders. ఇది మనకి మానేక్షా సెంటర్ ఢిల్లీ కంటోన్మెంట్లో అయితే జరుగుతోంది. ఇది మనకి ఐడెక్స్ డిఐఓ అంటే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అంటారు. ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. Okay, DIO stands for Defense Innovation Organization. Defense Innovation Organization. It will showcase the cutting edge technologies like from innovators, startups, MSMEs and as well as academia. So it's like something like a conference where the different stakeholders like defense startups, MSMEs, different academic people, important పెద్ద యూనివర్సిటీస్ నుంచి వీళ్ళందరూ కూడా ఇన్నోవేటర్స్ పార్టిసిపేట్ చేస్తారండి. దీంట్లో పార్టిసిపేట్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసినటువంటి ప్రొడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దిస్ ఈవెంట్ విల్ ఫాస్టర్ కొలాబరేషన్స్ అండ్ feature the interactive sessions focusing on defense innovation and the semiconductor initiatives. Yes, moving to the next one. The Reserve Bank of India's MPC Monetary Policy Committee aims to keep the CPI-based retail inflation within which range? 3% to 5%, 2% to 6%, 4% to 8%, 1% to 3%. So MPC stands for Monetary Policy Committee. రీసెంట్గా మొన్న కూడా న్యూస్లో ఉంది కదండి, ఇది మనకి మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి. ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీలో మనకి 6 మెంబర్స్ ఉంటారు. సో ఈ 6 మెంబర్స్లో కూడా మనకి 3 members will come from RBI, Reserve Bank of India, and the other 3 members will be nominated by the government. So వీళ్ళని generally they will be nominated for a period of 4 years.
4 years. ఇక్కడ మనకి ఆర్బీఐ గవర్నర్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్. ఆర్బీఐ గవర్నర్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ యొక్క చైర్పర్సన్ వచ్చేసి మనకి ఆర్బీఐ గవర్నర్ అండి. ఇంకొక ఇద్దరు ఆర్బీఐ మెంబర్స్ ఉంటారు, వీళ్ళు ముగ్గురు. అండ్ అలాగే ఇక్కడ 3 మెంబర్స్ ఉంటారు. టోటల్ మనకి ఎంపీసీలో ఎంతమంది ఉంటారని అడుగుతారు, 6 మెంబర్స్ ఉంటారు. ఎంపీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కంట్రీలో బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తారు వీళ్ళు. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, మనకి రెపో రేట్ ఈజ్ ఎగ్జాంపుల్. రెపో రేట్, ఆర్ఈపిఓ, రెపో రేట్ ఈస్ ద ఎగ్జాంపుల్ మనకి. అయితే అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ టార్గెట్ని కూడా మనకి కంట్రోల్ చేయాల్సినటువంటిది, ఇన్ఫ్లేషన్ని కూడా మనకి కంట్రోల్ చేయాల్సినటువంటిది ఈ యొక్క ఎంపీసీనే. మనకి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడంలో మనకి ఏంటంటే వీ హ్యావ్ ఏ టార్గెట్ ఉందండి. 4% ±2% ఉంది. అంటే హైయెస్ట్ విల్ బీ 6%. 6% క్రాస్ అవ్వకూడదు. లోయెస్ట్ విల్ బీ 2%. సో 6% నుంచి 2% మధ్యలో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఉంటే కనుక ఇట్ ఈస్ బేసికలీ ఏ సైన్ దట్ ఇట్ ఈస్ హెల్దీ. ఒకవేళ లేదు అని అంటే కనుక మనకి ఓకే 6% to 2% అండి. సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఎంపీసీ ఎయిమ్స్ టు కీప్ ద సిపిఐ బేస్డ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ విచ్ రేంజ్ అంటే ద ఆన్సర్ ఈస్ బి 2 to 6% ఈస్ ద ఆన్సర్. సో ద లోయెస్ట్ థ్రెషోల్డ్ వచ్చేసి 2% అండ్ ద హైయెస్ట్ థ్రెషోల్డ్ వచ్చేసి మనకి 6% అండి. Okay, moving to that of the next one. The MPC of the Reserve Bank of India is tasked with ensuring the CPI based retail inflation stays within the range of 2 to 6% with a central target of 4%. This allows the flexibility for inflation to rise or fall within this band without breaching the limits. The MPC's 3-day meeting has begun and the Reserve Bank of India is expected to maintain the current interest rate despite rising concerns. Yes. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. రీసెంట్లీ 3 మెంబర్స్ని మనకి గవర్నమెంట్ అయితే కనుక అపాయింట్ చేశారండి. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ సర్పాస్డ్ ద $700 billion ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, బికమింగ్ ద 4th నేషన్ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ దిస్ పర్టికులర్ మైల్ స్టోన్. సో రీసెంట్గా మనకి ఫారెక్స్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకి $700 billion మనకైతే కనుక క్రాస్ అవ్వడం జరిగిందండి. అండ్ విత్ దట్ ఇండియా బికేమ్ ద 4th కంట్రీ. India became the 4th nation in the world to achieve this particular milestone. So chudandi, India has become the 4th country globally to cross the $700 billion in foreign exchange reserves, so reaching an all-time high of $704 billion as of September 27th. This achievement placed India alongside the economic powerhouses like China, Japan and as well as the Switzerland. India's foreign reserves have been increased by $12.5 billion to reach 704. The reserves from 690 rose from the previous week. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఇండియా బికేమ్ విచ్ పర్టికులర్ కంట్రీ, ఎంత మనకి బ్రీచ్ అయింది, ఎంత క్రాస్ అయింది అని కూడా మనకి అడుగుతూ ఉంటారు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఇట్. How much has been earmarked for the venture fund to space startups by the Indian government? 500 crore, 1000 crore, 2000 crore and as well as the 1500 crore. How much has been earmarked for the venture fund to space startups by the Indian government అంటే కనుక సో స్పేస్ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి 1000 crores has been earmarked అండి మనకి. In this context, Union Minister Dr. Jitendra Singh announced that 1000 crore has been earmarked for a venture fund to support the space startups in India. This decision highlights the government's commitment to boosting the space sector under the Modi 3.0 government. 1000 crore has been allocated for the venture fund to support the space startups. So, okay, the government has allowed even 100% FDI in the space sector, boosting the new initiatives and as well as entrepreneurs. So, space sector ni further ga promote cheyadaniki, startups ni inka promote cheyadaniki manaki తీసుకున్నటువంటి important initiatives ivi. The initiatives that are launched by Prime Minister Narendra Modi in Washim, Maharashtra are worth around how much? Like 10,000 crore, 15,000 crore, 23,000 crore and as well as the 30,000 crore. So the answer is 23,000 crore అండి. జస్ట్ ఇందాకనే మనం చూసాం, మనం ఈ విరాసత్ మ్యూజియం అయితే కనుక మనకి లాంచ్ చేశారు అని చెప్పేసి. సో దట్ ఇస్ వేర్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ వర్త్ 23,000 crore హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద నరేంద్ర మోదీ హియర్. So the Prime Minister Narendra Modi has launched the various initiatives in Washim, Maharashtra aimed at agricultural and animal husbandry sector worth around 23,300 crore. These initiatives include cutting edge technologies like sex sorted semen, unified genomic chip for the cattle, etc.
initiatives worth 23,300 crore was launched by Prime Minister Modi in the Maharashtra. So these are the important things, Andy. Yes, that's it friends for today. I hope you have enjoyed the today's class. If you do, please do like and as well as comment and share it to your friends. Yes friends, let's meet again tomorrow. Until then, happy learning. All the best. Bye bye, Andy.